హ్యాపీ బర్త్డే టు యూ తమ్ముడు నవ్వు హ్యాపీ బర్త్డే టు యూ క్లాస్ పడుతుంది సుహాసిని క్లాస్ పడుతుంది తీసుకోనండి తీసుకోరా పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు చల్లగా ఉండే ఎప్పుడు ఇప్పుడు ఏం చేసి రాత్రి పూట 8 అవుతుంది ఖచ్చితంగా. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుంచి 2026లోకి ఒక కొన్ని గంటల్లో మనం అడుగు పెట్టబోతున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అలానే ఈరోజు స్పెషల్ ఏంటంటే న్యూ ఇయర్ పెద్ద ఫెస్టివల్ అనుకుంటే మనకి ఇంకా మా ఫ్యామిలీలో ఒక స్పెషల్ డే మాట. ఏంటంటే మా తమ్ముడిది పుట్టినరోజు. మా తమ్ముడిది ఈరోజు బర్త్డే అన్నమాట. 31 ఫస్ట్ పుట్టాడు డిసెంబర్ 31. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ మా ఇంటికాడ అలానే అమ్మ నాన్న ముందు అందరి ముందు మా తమ్ముడు పుట్టినరోజు అయితే చాలా బాగా జరగబోతుంది. నేను కూడా కేక్ తీసుకొచ్చాను. రా తమ్ముడు ఇక్కడ మన కేక్ కట్ చేస్తాను చెప్పేసి. ఇంకెందుకు అన్న అక్కడ అందరం పెద్ద కేక్ తెచ్చుకున్నాం కదా. అది కాక అందరూ అమ్మ నాన్న అందరూ అక్కడ ఉన్నారు కదా. సెలబ్రేషన్ మన ఇంటికాడ చేసుకున్నాం రాని చెప్పగానే ఇంక మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా నేను సుహాసిని రాజకుమారి ఇంకా బయలుదేరి త్వరగా కేక్ కటింగ్ మా తమ్ముడికి విష్ చేసి ఇంకా మీ అందరికి చూపించాలి. ఉదయాన్నే నేను విష్ చేసేసాము. కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను. రాజే బయలుదేరుతాం. ఏంటి చేస్తున్నావు? సరే వెళ్దాం బామ్మ. ఉదయం రాజకుమారి ఇంకా ఇంటి ముందు మొత్తం కళ్ళ చల్లటం అలానే కిచెన్ అంతా శుభ్రం చేసుకోవడం తర్వాత చేసి ఇంకా ముగ్గులు కూడా తీసుకొచ్చాను. తర్వాత ఈవెన్ కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చాను. ఏదైనప్పటికీ ఆ వీడియో మొత్తం మీకు తర్వాత వచ్చే ముందు మా తమ్ముడిది స్పెషల్గా ఉండాలని చెప్పేసి ముందు ఈ క్లిప్పే చూపిపోతున్నాను అనమాట. తర్వాత మా డైలీ నూతన సంవత్సరానికి ఎలాగా ప్రిపేర్ అయ్యాం, ఎలాగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాము, అసలు సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకోబోతున్నాం అనేది ప్రతిదీ వీడియో ఉంటుంది. అలానే ఒక లైక్ కొట్టేసి ఈ వీడియో కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. న్యూ ఇయర్ రోజైనా ఒక లైక్ కొట్టినండి ప్లీజ్. ఓకేనా? ఫస్ట్ వస్తుంది బయలుదేరడం పదండి. ఓకేనండి వచ్చేసాము. ఇంకా మా తమ్ముడికి కొత్త బట్టలు మనం తీసుకొచ్చారు అనమాట. బర్త్డే సెలబ్రేషన్కి అలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పేసి మా పిల్లలకి ఇప్పుడు చూస్తున్నాం. ఏ కోళ్ళ తీసుకోవాలి అట్టయితే చూస్తా ఉంది రాజీ. కోళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇవ్వండి నా బట్టలు మా నాన్న చూపిస్తా చూడండి. అరగక నాన్న షర్ట్ బాగుంది. ఇదేది పెద్ద వచ్చింది ఎంతో. ఇప్పుడు విజయవాడ మొత్తం ట్రైనింగ్ ఇదే. విజయవాడ మొత్తం ట్రైనింగ్ ఇది. అవునా? ఇదే బాగుంది. పాప్కార్న్ లాంటిది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పా సాసు బాబాయ్కి. పుట్టినరోజు జేజేనట్టు పెట్టరా బాబాయ్కి. ప్యాంట్ బాగుంది. సరే షర్ట్ వేసుకుంటారు. రెండు వేసుకున్నాను. సరేనండి ఒకసారి ట్రైల్ వేసుకుందాం. ట్రైల్ అలానే మా తమ్ముడు సెలబ్రేషన్ అప్పుడు వేసుకోపోతే ఎట్టా ఇది వేసుకున్నాను పక్కన బాగుంది. నా ఫ్యామిలీ అందరూ కొత్త బట్టలు వేసుకుని చెప్పేసి మా పెద్దడు సాస్ గడ ఉన్నాడుగా వాడు మాకెళ్ళి చూసి మా బావే బట్టలు వేసుకున్నాడు కొత్త, మా నాన్న వేసుకున్నాడు నాకు తేలేదని చెప్పేసి మళ్ళీ ఇంటికి ఎనికి పంపిస్తున్నాడు. ఆ బట్టలు తీసుకురాపో నేను కొత్త బట్టలు వేసుకోవాలి, పాత కొట్టి తీసుకురాక పండగకి వేసుకుని ఎలాంటివి కాదు, కొత్త న్యూ ఇయర్కి మన పండగ కొన్నారు కదా 4 జతలు వాటిలో వేరే జత తీసుకురామని చెప్పి అన్నట్టు. చూడండి తీసానా తీసుకొచ్చాను బట్టలు
కొత్త బట్టలు తీసుకొస్తాలే తీసుకొని రా సొక్కన ఓకేనండి మా నాన్న బట్టలు ఇవి ఈ బట్టలే బాగున్నాయి కదా? పోయి తీసుకొచ్చింది మా నాన్న తీసుకొచ్చిన కొత్త బట్టలు అని చెబుతున్నాను మా నాన్న పెట్టిన గిఫ్ట్ మా నాన్న కూడా గిఫ్ట్ పెట్టాలి త్వరగా సరే పోయి తీసుకో పోయి కొత్త బట్టలు ఏదో ఒకటి తీసుకోండి అమౌంట్ ఆడనే ఉంది తగిలించి అలాగే అనేసివా బాబుజా అక్కి పెడదాట అనుకోండి అరే సిన్ను లేదా ఆగట్లేదు వీడికి మనకి కూడా తీసుకురావాల్సింది న్యూ ఇయర్ కూడా ఇక్కడ చేసుకున్నట్టే పోయేదే అందరూ ముందు 40 నొప్పి కావచ్చు ప్రార్థనకు వస్తారు చేయలేదు కట్టి తీ అట్ట పెట్టి ఊరికే సాసుగా నువ్వు రారా ఇది ఆగట్లేదు నాకు ఈ దగ్గర మాల్ వేసలేవు నాన్నవు చూడు వాడు తింటాను లేని వదిలే వాడే ముందు చేయి పెడతారైతే నాగుతుండు కూడా పక్కన సైడ్ క్రీమ్ లాక్తుంది నువ్వు కెమెరా సెట్ చేసుకొచ్చేసరికి కేక్ అయిపోయిందిరా శుభా ఇట్లానే శుభా ఏం చూడు అరే తిని నువ్వు తింటే ఏం లేదు కానీ వాడు తింది అయ్యో ఊరికే బాబు బాబాయ్ వీడియో తీస్తున్నాడు లైట్ కొంచెం పైకి పెట్టురా మహాన్ ఫోక్స్ పడుతుందా ఇది పెట్టుకో లేకపోతే వివో పెట్టుకో అని శుభా కేజీ అది అర కేజీయా ఎంత కొంత ఎట్రా కట్ చేయ అదేది రావా లాస్ట్ ఏది అదేది స్ప్రే కోతుకోలేదా ఏమో నాకేం శుభా నువ్వే కదా తీసుకుని శుభా మా కోతుడు మా ఇంట్లో కోతుంది కదా ఏమన్నా కొత్త బర్త్డే నేను అడిగా బ్లాస్ట్ అనేది తీసుకుంటా ఏం వదిలే కేక్ తీసుకు కార్ మధ్యలో తెచ్చింది ఒక్క మాట పొద్దున ఎట్లా దాన్ని ఇప్పుడు రావా కారణం చెప్పా. ఏం కాదు మా పేరు చేయమా పేరు చేసేది పెద్ద జనగాకరా బాబా ఎన్ని ఇరవై 2002 అనుకుంటా 2000 లేమా 2000 అయితే 26 రోజులు 26 సంవత్సరాలు 26 సంవత్సరాలు నాకు 26 సంవత్సరాలు 2002 24 వచ్చింది 28 అంతే నీకు ఎరిగిందా అంతే ఇంకా ఏం చేస్తాం జీవం అయిపోయింది అప్పుడే అదే నేను అడిగి ఇవేనా అర్థం రానా నా ముందుకే అదే చూడండి ఇప్పుడు ఇటే ఉండు నువ్వు మాయ కనపడుతున్నా కొంచెం జరిగిన అసలు మెయిన్ వాళ్ళు లేడుగా నువ్వు రానా మధ్యలో ఇడు ఉంటాడు మనము నువ్వు అటు పక్కన ఇటు పక్క ఉంటాం వాళ్ళ ఆడవాళ్ళు బయట ఉంటారు నువ్వు అటుండు అబ్బాయికి వెళ్ళి ఉంటా నువ్వు ఇటు రామా నాకు వెళ్ళా నువ్వు ఇటు నువ్వు ఇటు రా నువ్వు అటు వెళ్ళినానా ఈ మధ్యలో వద్దు నుంచి కదలదు ఎవరికి ఏం నవ్వుతుండు సీదు జ్యోత మధ్యలో నడిపానన్న అంతే రానే ఇటు సుబ్బుకెళ్ళి ఎట్లుండమ్మా అట్లున్నామా
పని హ్యాపీ బర్త్డే చెప్పు బాబాయ్. సో ఇది మీద ఒక మాట చెప్పాలండి. చిన్న నుంచి ఇది ప్రతిసారి నాకు ఈ కేక్ కట్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అయితే మా నాన్న నాకు ఎప్పుడే కానీ ప్రతి సంవత్సరం ఎట్టగే ఒక అరకేజీ కేక్ తెచ్చేది. అందరు పిల్లలందరూ వస్తారు అరకేజీ కానీ అయితే అది రొటీన్ కామన్ పోయింది. అయితే మాత్రం అయితే అనుకోకుండా జరిగింది. అంటే అంత హంగం ఏమి ఉండదు. అప్పటికప్పుడు అనుకోవడం పోయి తీసుకురావడం మళ్ళీ కోఇన్సిడెన్స్ గా జరిగిపోయింది అండి. అయితే నిమిషాల్లో అయిపోయింది బర్త్డే. సరే కానీ చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు తమ్ముడు నాకు హ్యాపీ బర్త్డే టు యూ. క్లాస్ పడుతుంది సార్, నీ క్లాస్ పడుతుంది. వాడాన్ని తీసుకోనండి. నువ్వు తీసుకుని తీసుకోరా. పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు. బాబాయ్ పెట్టదా బాబాయ్ వాడాన్ని తీసుకోనండి రా. తీసుకో తీసుకోరా. ఏదో ఒక ముక్క తీసుకో, దాంట్లో కట్ చేసింది. కానీ కానీ చాలు 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 చాలు. రెండు తీసుకుంది, రెండు కట్ చేసి ఇద్దాం. వన్ మ్యాన్ రండి. హ్యాపీ బర్త్డే టు యు. రవి తీసుకుందా షాప్ తెలిసిందే. మన ఇంట్లో చాకీలు అదే. ఇంట్లో చేపలు ఉంచలేదు కదా సుబ్బు. ఇదిగో ముందు బుజ్జికి పెట్టరా. సర్లే వాళ్ళ మామిడిగానే పెట్టు. అడుగు. సో అయితే అందరికి పెట్టిన తర్వాత ఒక హ్యాపీ ఉన్నారు ఇక్కడ. సుబ్బు వైఫ్. అను కదా తర్వాత పెద్ద మొక్క తీసుకుంటుంది. ముందు వీడియో అట్ట బ్రెడ్ తినండి కావద్దనా. బాగుంది కానీ అది జరుగుమా జరుగుమా. అది వాళ్ళ కపుల్స్ దిగనేమా. ఓకే. బాబాయ్ పెట్టద్దా? అరే కొంచెం నిలబడు. ఓకే అండి, బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. సో ఇది ఈ సంవత్సరం బర్త్డే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగుండిపోతుంది. అయ్యి ఆ లోపల ఇల్లు మొత్తం అప్డేట్ చేసుకొని సగసంతేనా అక్కడ నీకు పెట్టలేదు మంచిగా. నీకెప్పుడు నువ్వు విజయవాడ 10వ తారీఖు విజయవాడ రా. మీరు 10వ తారీఖు దాకా 10వ తారీఖు అయిపోతుంది బర్త్డే సెలబ్రేషన్. హ్యాపీ బర్త్డే.